హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. ఇంక ఇక్కడున్న గిన్నెలు అయితే ఇవి మార్నింగ్ కడిగేసినవి అన్నమాట. ఇంకా అందులో కొంచెం వాటర్ ఉందనేసి పక్కకు పెట్టేశానండి. అవి మొత్తం కూడా ఆరలేదు. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే మా పాప ఈరోజు పానీపూరి కావాలంటే ఇంకా మా వారైతే తీసుకొచ్చారు. ఇంకా మా పాప తినేసి ఆ గిన్నెలు అయితే సింక్లో పెట్టేసింది. ఇంకా వాటిని కడిగేవే తల్లి అంటే అలాగే వదిలేసింది అన్నమాట. ఇంకా నేనైతే ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకా పెట్టేశానండి. ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర వాటర్ అవన్నీ పడిపోయి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా తుడిచేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా అలాగే ఇదంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా అదంతా కూడా క్లీన్ చేశానన్నమాట. ఇంకా గిన్నెలన్నీ పక్కకు పెట్టేశాను. రేపు మార్నింగ్ అవన్నీ సర్దుకుంటాను. ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్ళి అయితే వంట కూడా చేసేయాలి. ఇంక ఇక్కడైతే ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు ఇలా ట్రై చేయండి, అస్సలు చేదు ఉండదండి. సో ఇంక ఇక్కడైతే కర్రీకి కావలసినవి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే కాకరకాయలు కూడా నీట్గా కడిగేసి వీటిని కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పొడుగు ముక్కల్లా కట్ చేసుకున్నాను. కడిగిన తర్వాత వాటిని ఉప్పులో అయితే కాసేపు నానబెట్టేసి కడగాలండి. మనకు అలా చేస్తే చేదన్నది తగ్గిపోతుంది. ఇంకా స్టవ్ పైన పాలు కూడా వేడి చేశాను. ఇంకా అందులో పెరుగు తోడు వేసుకోవాలండి. ఈవినింగ్ టైం వేసామంటే మనకి మార్నింగ్ సరికి ఇంకా తెల్లవారేసరికి పెరుగు అయితే తోడుకుంటుంది. ఇంకా మాకు టీకి అంటే పాప వచ్చింది కదా, అప్పుడప్పుడు పాలు తాగుతుంది. తనకి నచ్చితే తాగుద్ది, నచ్చకపోతే తాగదు. ఇంకా మాకు కావాల్సిన పాలైతే పక్కకు పెట్టేసుకొని మిగిలిన పాలైతే వేడి చేసేసాను తోడు పెట్టడానికి. ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇంక ఇక్కడైతే కాకరకాయలు అయితే ముందు ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేద్దాం అనుకున్నాను కానీ టైం పడుతుంది కదా, అన్నీ ఒకేసారి చక్కగా వేగవు. అలా కాకుండా ఇలా మనం కొన్ని కొన్ని వేసుకొని కొంచెం వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి. అలా చేస్తే ఏంటంటే మనకు అందులో నుండి చేదంతా పోతుంది. సో ఇలా అండి కొన్ని కొన్ని వేసుకొని ఇంకా చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ ఇంకా కొన్ని పక్కకు పెట్టేశాను. ఇంకా ఇవి పచ్చివే కాబట్టి కొంచెం లేట్గానే వేగుతాయండి. నేను అసలు ఆఫ్టర్నూన్ టైంలో కట్ చేసి కాసేపు ఆరబెడితే బాగుండేది, కానీ ఇంకా నేను ఈవినింగ్ చేస్తానే అనుకోలేదు. కాకరకాయ కర్రీ మా పాపకి ఇష్టం అండి. తనకి ఎంత ఫేవరెట్ అంటే తను హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా కాకరకాయ పచ్చడి అయితే పెట్టించి పంపుతానండి. తనకు అంత ఇష్టం అన్నమాట. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కాకరకాయ పచ్చడి అయితే పెట్టివ్వమని అంటుంది, పెట్టిస్తాను. పిల్లలకి చాలా మంచిదండి. ఎవరమైనా ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడం అయితే బాగా మంచిది. అందులో ఇంకా కాకరకాయ అయితే అసలు ఎన్నో రకాలుగా మనకి ఎన్నో పోషకాలు అయితే ఉంటాయి ఇందులో. ఇంక ఇక్కడైతే కొన్ని కొన్ని వేస్తూ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా పక్కకు అయితే ఒక వాయి అయితే వేయించాను. అలా ఒక 3 టైమ్స్ అయితే వేయించాను అన్నమాట. ఇంక ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేశానండి. ఇంకా కర్రీ అయిందంటే ఇంకా మనకి వేడివేడిగా రైస్ కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఒకవైపుగా అవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ నేనైతే ఇటు వాటికి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకుందాం అనేసి ఇంకా చెఫ్ బోర్డ్ అయితే తీసుకున్నాను అన్నమాట. కాకరకాయలు ఏంటంటే ఇంకా టీవీ చూస్తూ టీవీ దగ్గర కూర్చొని ఈలపీటతో కట్ చేశానండి కాకరకాయలు. ఇంకా చాక్తో కాకుండా ఈలపీటతో కట్ చేశానన్నమాట కూర్చొని. ఇంక ఇక్కడైతే ఒక ఆనియన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇంకా ఈ కాకరకాయలు ఏంటంటే 1/2 kg అండి. మనకి ఇప్పుడు చాలా లావుగా ఉంటాయి కదా, వీటి పైన అవి మనకి కాకరకాయలు కొంచెం దొడ్డుగా ఉండేసరికి చేదు ఎక్కువగా అనిపిస్తుందండి. అవన్నీ కూడా కొంచెం మనము కట్ చేసే ముందు కొంచెం చాక్తో పైన ఉన్న పొరుసంతా కూడా రాకేసామనుకోండి కాకరకాయల పైన, అదంతా తీసేస్తే కొంచెం చేదు అన్నది పోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయల్ని ఫస్ట్ వాటర్లో కొంచెం ఉడికిస్తారండి. అంటే కొంచెం వేడి వాటర్లో సాల్ట్ వేసి ఉడికిస్తారు. ఉడికించిన నీళ్ళన్నీ వంపేసి కర్రీ చేస్తారండి. అస్సలు అలా చేయొద్దండి. మనకి కాకరకాయలో ఉన్న మంచి పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోయాక మనం ఆ కర్రీ తిన్నా కూడా ఎలాంటి లాభం ఉండదు కదా. సో ఏ వెజిటేబుల్స్ అయినా కూడానండి వీటిని మనం ఉడకబెట్టిన నీళ్ళు అస్సలు పారబోయకూడదు. ఆ వాటర్లోనే మనకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అస్సలు పారపోయకుండా అది అందులో ఇనికేలాగా చూసుకొని ఇంకా అలా మనం కర్రీ అయితే చేసుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అలా చేస్తాను అన్నారు కాబట్టి నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను.
అందులో ఉన్న వాటర్ అయితే ఎప్పుడు కూడా పారపోయొద్దండి, ఏ కూరగాయలైనా కూడా. సో ఒక క్యాలీఫ్లవర్ తప్పించి మిగిలినవి అయితే అన్నీ పారబోసేయాలి. సారీ, మిగిలినవన్నీ కూడా కర్రీలోకే యూజ్ చేసుకోవాలి, అందులో నుంచి ఉడికిన వాటరు. సో ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుందండి, దగ్గర పడుతుందన్నమాట. ఇంకొక వైపు కాకరకాయలని చూసుకుంటూ ఇంక ఇక్కడ నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, వాటిని కొంచెమే వేంపాలి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మరీ ఎర్రగా కూడా కాకరకాయని వేంపుకోవద్దు. మనం ఫ్రై చేయట్లేదు కదా, మనం చేస్తుంది కర్రీ కాబట్టి ఇలా కొంచెం వేంపుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. అంటే అందులో నుంచి కొంచెం పచ్చి స్మెల్ అన్నది పోతుందండి. అలా పోయిందంటే మనకి కర్రీ చాలా బాగుంటుంది, అసలు చేదే ఉండదండి ఇలా చేస్తే. మా పాపకైతే ఎంత ఇష్టమో ఇలాంటి కాకరకాయ కర్రీ అంటే. ఇంకా పిల్లలు ఏంటంటే కొన్ని కర్రీస్ ఏంటంటే మనం చేసినవే మన పిల్లలకి నచ్చుతావండి. అవి ఎంత బాగా చేసినా కూడా వేరే వాళ్ళు, ఇంకా పిల్లలకి మమ్మీ చేతి వంట ఎక్కువగా అలవాటు ఉంటుంది కాబట్టి అది కర్రీ మనం చేసినవి వాళ్ళకి ఫేవరెట్ అయిపోతాయి, అవే నచ్చుతాయి. సో మా పాపకైతే నేను చేసిన కాకరకాయ అంటే ఇష్టం అండి. అందులో స్పెషల్ అయితే కాకరకాయ అని చెప్పొచ్చు. ఇంకెక్కడ వేరే వాళ్ళ దగ్గర తిన్నా కూడా ఆమెకు ఆ టేస్ట్ నచ్చదంటుంది. సో ఇంక ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేశానన్నమాట. పాలైతే వేడైపోయాయి, ఇంకా మూత కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిందండి. ఇంకా మంట అయితే సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తాను. ఇంకొక ఒక 5 మినిట్స్లో రైస్ కూడా కంప్లీట్ అవుతుంది, ఆలోగా కర్రీ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకైతే ఆనియన్, పచ్చిమిర్చి అవైతే వేసుకున్నాను కదా, అవన్నీ కూడా బాగా వేగుతున్నాయి. ఇంకా నేను ఆలోగా ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇందులో వేయాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను. అంటే ఉల్లికాడలు, మెంతాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవి కూడా పోపులో వేస్తే బాగుంటాయండి. నేనైతే ప్రతి కర్రీలో కూడా ఉల్లికాడలు, మెంతాకు ఇవన్నీ కంపల్సరీ వేస్తానండి. ఇంకా మనకి సీజన్ కూడా అయిపోతుంది కదా, మనకి ఇంకా ఉల్లికాడలు దొరకవండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉల్లిగడ్డలు ముదిరిపోతాయి కాబట్టి ఇంకా తవ్వేస్తారు కదా, ఇంకా ఉల్లి ఆకైతే దొరకదు. ఇంకా మనకి దొరికేటివి ఏంటంటే ఉల్లిగడ్డలే కాబట్టి ఇంకా అవే వేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మెంతాకండి. ఈ మెంతి ఏంటంటే మనం కూడా ఇంట్లో కూడా మనం అంటే సింపుల్గా పండించుకోవచ్చు. అంటే ఏదైనా ప్లాస్టిక్ మనకి తట్టీలు ఉంటాయి కదా, అందులో మట్టి పోసి అందులో మనము మెంతులు వేసుకున్నాం అనుకోండి, మనకు కావలసినంత మన వరకైతే మెంతాకైతే తొందరగా వస్తుందండి. ఒక 5 డేస్లోనే మనకి మొలకలు వచ్చేస్తాయి, 4 డేస్కే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట మెంతులు. ఇంకా అవైతే ఆకులు అయితే కడిగేసి ఇంకా కర్రీలో అయితే వేసాను. అవి కొంచెం వేగుతున్నాయి, అవి వేగేలోగా నేనైతే ఇక్కడ టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఒక 3 టమాటాలు వేస్తున్నానండి 1/2 కేజీకి. అంటే కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుందండి కాకరకాయ కర్రీలో. ఫ్రైకి అవసరం లేదు, కానీ ఇలా కర్రీ చేసినప్పుడైతే కొంచెం టమాటా ఎక్కువ ఉంటే కర్రీ బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను. అవి వేగేలోగా ఈ వైపు ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అవి కొంచెం మాడిపోతాయేమో అని చూసుకుంటున్నాను, చూస్తూ కలిపేసానండి. ఇంక ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాను. ఈ మధ్య రీసెంట్గానే మిక్సీ పట్టి డబ్బా నిండా స్టోర్ చేసుకున్నానండి. ఇంకా ఇదైతే నేను ఒక వేరే వేరే డబ్బాలో తీసి పెట్టుకోవాలి, అసలు తీసుకోవట్లేదు, తీసుకుంటాను ఈ 2 డేస్లో. ఎందుకంటే ఇంకా అది అంటే తోమాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఇంకా కిచెన్లో ఉన్న అవన్నీ కూడా ఒకసారి డబ్బాలన్నీ కూడా కడిగేద్దాం అనుకుంటున్నాను. అందులో ఉన్నవి కూడా కొంచెం నిండుకొచ్చాయి, ఇంకా అవన్నీ కూడా ఖాళీ చేసేస్తానంటే ఒకసారి అవన్నీ కూడా కడిగేస్తానండి. అంటే పప్పులు పోసుకునే డబ్బాలు అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసి పెడతాను. మనకి చక్కగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి కాసేపు ఎండ కారబెట్టామంటే మనకి ఎలాంటి స్మెల్ రాకుండా అన్ని నీట్గా ఉంటాయి. ఇంకా అలాగే ఇంకా ఈ మధ్య ఏంటంటే పప్పులు కూడా రెడీ చేసుకోవాలండి. ఇంకా పెసర్లు అవి ఉంటాయి కదా, కందులు అయితే తీసుకొచ్చారు మా వారు. వాటిని కొంచెం కడిగి ఆరబోసి ఇంకా గిన్నె పట్టించామంటే మనకి పప్పు వచ్చేస్తుంది. ఇంకా పెసర్లు ఏంటంటే వాటిని వేంపుకోవాలి, వేంపి విసిరించుకుంటే మనకి మంచి పెసరపప్పు అయితే వస్తుందండి. ఇంకా మాకు ఇంట్లో ఎక్కువగా అయితే తినేది కందిపప్పు, పెసరపప్పు ఇవి రెండేనండి. శనగపప్పు అయితే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎక్కువగా అయితే టిఫిన్స్కే యూజ్ చేస్తాను శనగపప్పుని. అప్పుడప్పుడు ఇంకా పిండి ఎక్కువగా పట్టిస్తానండి శనగపప్పుతోటి. అంటే ఏమైనా స్వీట్స్ లడ్డు చేయడానికి కానివ్వండి, బూందీ మిక్చర్ చేసుకోవడానికి, పకోడీ చేసుకోవడానికి ఇలా ఎప్పుడు ఇంకా శనగపిండి అయితే యూజ్ చేస్తాం. పప్పు అయితే తక్కువనేనండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కర్రీలో వేసినవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకొని ఇంక ఇప్పుడైతే ఫైనల్గా అయితే టమాటా వేసానండి.
ఇంకా టమాటా కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం కాకరకాయలు వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా కడిగేసి ఇంకా పక్కకు పెట్టేస్తున్నాను. మళ్ళీ అది అక్కడే పెట్టాను అనుకో ఇంకా నేను మళ్ళీ సింక్లో వేసేస్తానండి. గిన్నెలు మాత్రం చాలా అవుతాయండి నాకు. పుట్టిన ప్రతీది అంటే నేను ఏది వాడతానో ఆ ప్రతీది కూడా సింక్లోనే వేసేస్తాను అన్నమాట. నాకు అదొక పిచ్చి అలవాటు అయిపోయింది. ఇంకా మేము ఇద్దరం ఉన్నా కూడా గిన్నెలు అయితే బాగానే ఉంటాయండి మాకు. ఇంక ఇక్కడైతే ఇంకా కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. నేనైతే కొత్తిమీరనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. 1 వీక్ అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు చాలా బాగుంటుందండి. కరివేపాకు కానివ్వండి, ఏవైనా ఆకుకూరలు నేను డైలీ యూజ్ చేసేటివి అయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నాకైతే 1 వీక్ అయినా కూడా అస్సలు పాడవండి. అందులో నేను ఎలాంటి టిష్యూ కూడా వేయనండి, నేను డైరెక్ట్గానే పెట్టేస్తాను. మనం ఏంటంటే అవి పెట్టేటప్పుడు అందులో ఎలాంటి పదన లేకుండా కొంచెం పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా అలా ఉంటేనే అది ఖరాబ్ కాదు. ఏమైనా వాటర్ అవి ఉన్నాయనుకోండి ఇంకా మనకి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. వీటిని కొంచెం టమాటాలో ఉడికించిన తర్వాత ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, ఇంకా మనం పసుపు అయితే ముందే వేసేసానండి. ఇంక ఇక్కడైతే కారం వేస్తున్నాను. చూసారు కదా ఇందులో కారం అయితే నిండుకొచ్చింది. ఇవన్నీ కూడా డబ్బాలు ఖాళీ చేసేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే మిరపకాయలు కూడా ఆరబోసానండి. ఇంకా మిరపకాయలు అంటే మనం మిరప పొడి పట్టించుకోవాలి కదా, కారం పొడి, ఇంకా అది కూడా చేయాలన్నమాట. ఇంకా అవి ఆరుతున్నాయండి. టెర్రస్ పైన అయితే ఆరబోసాను మిరపకాయలు. ఇంకా అవి ఇంకొక 2 డేస్ ఆరాయంటే ఇంకా ఆ తర్వాత ఇంకా మనం కారం పొడి అయితే పట్టించుకోవచ్చు. ఇంక ఇక్కడైతే ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ కానివ్వండి, ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఒక పక్కన రైస్ కూడా రెడీ అయిందండి వేడివేడిగా. నేను ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇప్పుడు 7కి అట్లా స్టార్ట్ చేశానండి. నా వంట అయ్యేసరికి అయితే 1/2 అవర్ టైం అయితే పడుతుంది. 7 అంటే 7:30 లోపు నా వంట అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మా వారు వచ్చేసరికి ఇంకా వంట అవన్నీ చేసి పెట్టానంటే ఇంకా తినేయొచ్చు కదా. ఇంకా మా వారైతే రాలేదు, తను వచ్చాక ఇంకా తినేస్తాము. ఇంకా మా వారికి ఏంటంటే గట్క ఉందండి, మార్నింగ్ చేశాను కదా. ఆయనకి ఏంటంటే గట్క మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేస్తాను కాబట్టి డైలీ ఒక్కసారే చేస్తాను. ఎందుకంటే ఒక్కరి కోసమే కాబట్టి అది అసలు ఎక్కువగా ఇంకెవరం తినం కాబట్టి అది తొందరగా అయిపోదన్నమాట. కానీ గటక ఏంటంటే వేడిగా ఉన్నదానికంటే చల్లగా ఉంది టేస్ట్ బాగుంటుంది అని అంటారు. మా వారికి అయితే ఇష్టం. ఇంకొకసారి ఏంటంటే నేను నైట్ టైంలో మిగులుతుంది కదా అండి, నైట్ అందులో చక్కగా పెరుగు కలిపేసి అయితే పెడతాను. పెరుగు కలిపి పెట్టామంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. మార్నింగ్ అయితే అలా తినేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. అందులో మనం కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. మార్నింగ్ అసలు ఏ టిఫిన్ అవసరం లేదు. ఇంకా గట్క తిన్నామంటే మనకు ఆకలి కూడా కాదండి, అసలు ఆకలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా డైట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే మనం గట్క తింటే మాత్రం అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేకుండా వెయిట్ లాస్ అవుతారండి. చాలా మంచిది, హెల్త్ పరంగా మంచిది, మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో మొత్తం మీద అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా చిట్టల్లి ఎంతో ఇష్టంగా అడిగింది. ఇంకా మనం చేస్తాం కదా, మన ప్రేమ కలిపి చేస్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.